పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు దుర్గేష్, నిమ్మల, సినీ నటుడు శ్రీకాంత్ పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో అనేక సమస్యలు ఉన్నాయని నిర్మాత భరద్వాజ్ తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి కూటమి ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. కూటమి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సెక్రటరీ కేఎస్పీ వర్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంతమంది పెద్దలు మన దగ్గరికి వచ్చారు. వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్లూనుకోవడానికి సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉందనేటువంటి మాట మాత్రం పూర్తిగా నేను చెప్తున్నాను. ఇవాళ కూడా మన ప్రభుత్వం దగ్గరికి ఎవరైనా సరే వచ్చి మేము షూటింగ్ జరుపుకుంటాం పలానా చోటంటే సంపూర్ణంగా సహకరిస్తున్నాం. పోలీసు వారి నుంచి కానీ మున్సిపల్ అధికారుల నుంచి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే వెంటనే వాటిని పరిష్కరించి షూటింగ్ చేయడానికి మేము సహకరిస్తున్నాం. దాంతో పాటు మీ అందరికీ తెలియంది కాదు, తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల, అంటే స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు, నటులు, దర్శకులు అందరూ స్థిరపడడం వల్ల అది ప్రత్యేకమైన స్థానంగా ఉంది. కానీ ఇవాళ షూటింగ్లు ఎక్కువ జరుగుతున్నటువంటి ప్రాంతంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి అనేక సినిమాలను ఇక్కడే ఈ మధ్యకాలంలో షూటింగ్ చేశారు. మారేడుమిల్లి ప్రాంతం కానివ్వండి, అరకు వ్యాలీ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి ప్రాంతం కానివ్వండి, నిరంతరం ఏదో ఒక షూటింగ్ జరుగుతూ ఉంటుంది. మనం ఖచ్చితంగా చూస్తే వేరే సినిమా పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో చెప్తూ ఉంటారు సినిమా వాళ్ళకి, అంటే ఈ గవర్నమెంట్ ని కాదు అంటే కోపడుతుంది, చాలా నైమ్స్ చాలా వాటిలో వచ్చేస్తుంటాయి. సినిమా ఇండస్ట్రీ అవసరం వచ్చినప్పుడల్లా మా దగ్గరికి వచ్చేస్తారు, మేము అది చేసాం ఇది చేసాం, మీరు ఎందుకు వచ్చి మమ్మల్ని కలవట్లేదు, మా దానం పెట్టలేదు, రకరకాల సమస్యలు మాట్లాడుతుంటారు. సార్ 200 సినిమాలు జరుగుతాయి సార్ ఇండస్ట్రీ, మా సినిమా ప్రతి సంవత్సరం 20 సినిమాలకి మాత్రమే ఈ రేట్లు అడుగుతానికి వస్తారు సార్ కొంతమంది పెద్దలు. నాకు తెలిసి నా ఉద్దేశంలో వాళ్ళంతా వ్యాపారస్తులు సార్. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు, పని చేసేవాళ్ళు మిగతా 180 మంది ఉన్నారు సార్. ఆ 180 మందిని గురించి సార్ సినిమా ఇండస్ట్రీ అంటే మేము మాట్లాడేది. అన్ఫార్చునేట్ గా మరి ఎందుకో ఏ ప్రభుత్వం వచ్చినా, మీరు కాదు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ 20 మంది అంటే 4-5 ఉంటారు. అలా 20 సినిమాలు తీసేవాళ్ళు, ఆ 4-5 వచ్చారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎంత వాళ్ళే మా దగ్గరికి రావటం లేదు అనే ఆలోచనలో ఉంటారు. గవర్నమెంట్ అనుకోవట్లేదు, బట్ వాళ్ళ ఫాలోవర్స్ అనుకుంటూ ఉంటారు. ఇది ఒక భ్రమ అనేది నా ఫీలింగ్. చెప్తూ ఉంటారు సినిమా వాళ్ళకి